జోగేంద్ర నిజ స్వరూపం తెలిసి నాన్నగారు కూడా నా పెళ్లి వాడితో వద్దనుకున్నారు. సోదమ్మ చెప్పినట్టు పరిస్థితులన్నీ నన్ను వంశీ సార్ దగ్గరికి చేరుస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోంది? వంశీ సార్ తన హార్ట్ ఫ్రెండ్తో హ్యాపీగా ఉండేటట్టు చేయలేనా? చేయాలి, నేనే చేయాలి. స్లోగా వెళ్ళండి సార్. ఎందుకంత ఫాస్ట్గా వెళ్తున్నారు? ఏమైంది సార్? మన జీవితాల్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు వసుంధర. జోగేందర్తో నీ పెళ్లి జరగకూడదు అనుకున్నాను, అలాగే జరిగింది. కానీ సంతోషించాల్సిన మీ అమ్మ హాస్పిటల్లో ఉంది. నా హార్ట్ ఫ్రెండ్ నా దగ్గరకు వస్తుందనుకుంటే ఇంకా దూరం అవుతూనే ఉంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది చెప్పు వసుంధరా. బాధపడకండి సార్. మీ హార్ట్ ఫ్రెండ్ని మీరు చేరుకుంటారన్న నమ్మకం నాకుంది. ఏమో వసుంధరా, నా చుట్టూ తిరుగుతుంది కానీ నేను చూడలేకపోతున్నాను. గుడికి వచ్చింది, నేను చూస్తానని వచ్చిందో చూడకూడదని వెళ్ళిపోయిందో ఏమీ అర్థం కావడం లేదు. అమ్మవారి దగ్గర దీపాలు కూడా కొండెక్కాయంటే ఏదో శక్తి మా ఇద్దరిని కలవకుండా చేస్తుంది. సార్ ప్లీజ్ ప్లీజ్ డిసప్పాయింట్ కాకండి. మీ లైఫ్ బాగుంటుంది. మంచి విషయాలు ఎప్పుడు లేట్గానే జరుగుతాయి సార్. దేవుడు తన విలువ మరింత తెలియజేయడానికి ఇన్ని ఆటంకాలు కలిగిస్తున్నాడు. హార్ట్ ఫ్రెండ్ కోసం నా ప్రాణం ఎంతలా ఎదురు చూస్తుందో సాక్ష్యంగా నువ్వున్నావు కదా వసుంధరా. నిజం సార్. తన పట్ల మీరు ఎంత ఇష్టంగా ఉన్నారో నాకు మాత్రమే తెలుసు. అవసరమైతే నా ప్రాణాలు ఇచ్చైనా సరే మీ ఇద్దరిని కలుపుతాను సార్. అలా అనకు వసుంధరా. నిజం సార్. మీకు నేనేం చేసినా తక్కువే. మీ రుణం తీర్చుకునే ప్రయత్నంలో భాగంగా నేను ఏ త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. వసుంధరా, ప్రతి కష్టంలోనూ ప్రతి ప్రయత్నంలోనూ నువ్వు నా వెంటున్నావు, నా వెంట నడిచా. ఈరోజు నన్ను నువ్వు ఇలా చూస్తున్నావంటే అది నీ శ్రమ, నీ ఓర్పు, నా పట్ల నీ శ్రద్ధ. నువ్వు లేని ఈ వంశీ లేడు. ఆల్రెడీ నువ్వు నా కోసం ఎంతో త్యాగం చేశావు. అది నాకు చాలు వసుంధరా. నువ్వు నా పక్కనుంటే చాలు. నేను మీకు దూరం అయితే చాలు సార్. మీ జీవితంలోకి ఎవరు వచ్చినా వాళ్లే హార్ట్ ఫ్రెండ్ అయిపోతారు. బాబు దయ వల్ల నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు తులసి. ఎవరో ఒకరు దాన్ని అంటి పెట్టుకుని ఉంటున్నారు. ఒక్కరు కూడా వదిలిపోవడం లేదు. అది కళ్ళు తెరిచాక నోరు తెరిస్తే కొంపలు అంటుకుపోతాయి. సార్, డాక్టర్ గారు పిలుస్తున్నారు. సార్ వస్తున్నాను. అమ్మా తులసిని జాగ్రత్తగా చూసుకో. అలాగే డాక్టర్ నేను చూసుకుంటాగా, నువ్వు వెళ్ళు.
ఏంటే తులసి ప్రశాంతంగా పడుకున్నావా? బతికి ఏం సాధిద్దాం అనుకుంటున్నావే? ఆ జోగేంద్రతో పెళ్లి జరగకుండా అడ్డుకోవాలనా? నిన్ను చంపి నీ కూతురికి ఆ జోగేంద్రతో పెళ్లి చేస్తాను. ఊపిరి తీసుకోవడం కూడా కష్టమే. మూసిన కళ్ళు మూసినట్టే మూతపడిపోయాయనుకుంటారే. ఎలాగైనా వీళ్ళని ఆపాలి. ఎక్కడికెళ్ళావే మీ అమ్మని పట్టించుకోకుండా? వాళ్ళ అమ్మ కోసమే గుడికి వెళ్ళి అమ్మవారి కుంకుమ తీసుకొచ్చింది. అది నిద్రలో ఉందయ్యా, లేచాక పెడుతుందిలే. పర్వాలేదు నాన్నమ్మ. ఆగవే, ఎక్కడికి వెళ్తున్నావే? వసేవ్ పోవద్దే, ఆగండి ఆగండి. మీరు వెళ్ళేటప్పటికి అది టపా కట్టేస్తుందిరా. వెళ్ళండి వెళ్ళండి. అమ్మా ఆంటీ, అయ్యో అమ్మా ఆంటీ ఏమైంది? అయ్యో అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఏమైందమ్మా? అయ్యో అమ్మా ఆంటీ, ఆంటీ ఏమైంది? ఆంటీ, అమ్మా ఏంటి కాలు అడగట్లేదా? అమ్మా ఆంటీ కళ్ళు తెరవండి. అయ్యో అమ్మా అమ్మా ఏమైందమ్మా? సార్ మీరు వెళ్ళి డాక్టర్ని తీసుకురండి. అమ్మా ఏమైందమ్మా? అమ్మా అమ్మా మాట్లాడు. అమ్మా అమ్మా అయ్యో డాక్టర్ డాక్టర్ అమ్మా రండి, త్వరగా రండి. డాక్టర్ చూడండి డాక్టర్. ఏమైంది? అమ్మకి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంది డాక్టర్. ఆక్సిజన్ అందట్లేదు అనుకుంటా డాక్టర్. నా తులసిని కాపాడు డాక్టర్, తనకేం కాకూడదు. ఇప్పుడు ఇవిడికి ఆక్సిజన్ మాస్క్ అవసరం లేదు. ఆస్తమా పేషెంట్ కావడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుందంతే. ఓహో, డాక్టర్ స్పృహలోకి వస్తున్నట్టున్నారు. ఇంకొద్దిసేపట్లో మెలకు వచ్చేస్తుంది. నో ప్రాబ్లం. అమ్మా అమ్మా చూడు, నేను వసుందరిని. నేను కనిపిస్తున్నానా? హ? మాట్లాడమ్మా. అమ్మా అసలు ఏమైంది? అమ్మా మాట్లాడమ్మా. నేనమ్మా వసుందరిని. ఆంటీ, ఆంటీ నేను వంశీని. ఏం మాట్లాడకపోతే ఎలాగమ్మా? నాకు టెన్షన్గా ఉంది. తులసి తులసి కనుక మెలకు వస్తే మనకు నిజం తెలుస్తుంది. ఆ పొగన్న గదిలో తన్ని ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు? అంతా జోగేంద్ర గాడే చేస్తుంటాడు. నువ్వు ఉండవయ్యా బాబు, నిందలేస్తే మంచిది కాదు. ముందు బెడ్ మీద పేషెంట్ పెట్టుకుని ఏంటయ్యా ముందు దానికి మెలకు రానివ్వండి. ఇదిగో అమ్మాయి, నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకున్న అమ్మాయిని చూసారా? చుట్టూ పసుపు వలయాకారం ఉంటుంది.
లేదండి, చూడలేదు. వసున్ చూడు. మాట్లాడిన అంటే మీరు చెప్పే నిజం వల్ల వసుంధరకి మంచి జరుగుతుంది. అవును బాబు, మీరు వెతుకుతున్న అమ్మాయి వసుంధరే. సుందరి. అమ్మా, అమ్మా లే, అమ్మా, అమ్మా, అమ్మా కళ్ళు తెరు. తులసి, తులసి కళ్ళు తెరు తులసి. అమ్మా, డాక్టర్ డాక్టర్, డాక్టర్, డాక్టర్ ఏమైంది? అమ్మా, అమ్మా చూడమ్మా. తులసి, తులసి. హార్ట్ బీట్, బీపీ అంతా నార్మల్ గానే ఉంది. మరెందుకు మాట్లాడడం లేదు డాక్టర్? అమ్మా, నేను చెప్పేది మీకు వినిపిస్తుందా? ఏది నెమ్మదిగా కళ్ళు తెరవడానికి ట్రై చేయండి. నర్స్, డాక్టర్ అర్జెంటుగా ఎంఆర్ఐ స్కాన్ చేయండి. ఓకే డాక్టర్. సార్, మీరందరూ కాస్త బయటకు వెళ్ళండి. అది కాదు డాక్టర్. ప్లీజ్ వెళ్ళండి. పదనంక వసుంధర రా. నువ్వు రావే. మా అమ్మకి ఎలా ఉంది? ఆమె కండిషన్ చూస్తుంటే ఆమె తల్లో రక్త కణాలు గడ్డ కట్టినట్టున్నాయి. మందులు వాడుతూనే ఉండాలి. నెల రోజులు పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు. ఖచ్చితంగా అమ్మకి నయం అవుతుంది కదా డాక్టర్? డోంట్ వరీ, బాగా అవుతుంది. ఆపరేషన్ చేస్తే త్వరగా నయం అయిపోతుందేమో డాక్టర్. రిస్క్ తీసుకుంటే ప్రాణానికి ప్రమాదం సార్. అందుకే మందులు వాడమంటున్నాను. మీరు తనని ఇంటికి తీసుకువెళ్ళొచ్చు. మీ మధ్యలో అందరి మాటలు వింటూ ఉంటే త్వరగా కోలుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే డాక్టర్ మన మాటలు తనకి వినిపిస్తాయి, అర్థమవుతాయి. అట్నుంచటే దాన్ని పైకి పంపిస్తారనుకున్నాను, కానీ ఇది కళ్ళు తెరిచి చచ్చింది. నోరు తెరవలేదు కాబట్టి బతికిపోయాను, లేదంటే ఎంత రచ్చరచ్చ ఏదో. ఛ! ఏం చేయాలి? నానమ్మా, బాబు, ఈ టెన్షన్కి నాకేమైపోతుందో. నానమ్మా, ఏంటి నీళ్ళు నువ్వే కొనుక్కుంటా? పిచ్చి పట్టిందే, నాకు పిచ్చి పట్టింది, పిచ్చి పట్టింది. అనుకున్నది జరక్క అనుకోనిది జరిగిపోతుంటే ఏం చెయ్యాలో తోచట్లేదు. టైం పాస్ కాకపోతే అమ్మ బాగోగులు చూసుకోవచ్చు కదా నానమ్మా. కొడితే నీ మొహం బగిలిపోతుంది, జాగ్రత్త. నాకు మండిపోయే మాటలు మాట్లాడుకు చెప్తున్నా. అసలే మళ్ళీ అదే వంశీతో తిరుగుతుందని మండిపోతున్నాను ఇక్కడ. అవును నానమ్మా, నాన్న కూడా తననేమనట్లేదు కదా. అదే కదా నా బాధంతా. వాడే ఏమనడం లేదంటే ఇది పదే పదే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళుతుంది.
వాళ్ళ ఇంట్లో ఉన్న ఏకాంత మందిరంలో కూడా దూరేస్తుంది ఇది. నేను నిన్న ఆ ఇంటి కోడల్ని చేద్దాం అనుకుంటే అదైపోయేలా ఉందేంటే. అలా అనుకున్నానమ్మా. నా పరిస్థితి ఏంటని బాధేస్తుంది. నువ్వు మీ అమ్మని చూసుకుంటూ ఇంట్లోనే పడుండిపోయావనుకో లాభం ఏంటి అంటున్నాను. నువ్వు ఆనంద దగ్గర పనిచేయాలి, ఆ వసు ఇక్కడ ఉండాలి. నేను చెప్పినట్టు చేస్తే నీ జీవితం బాగుంటుంది. అర్థమైందా? ఆ, మ్, మ్. వసు, నేను వెళ్ళి మంచం తీసుకొస్తాను. అమ్మని తీసుకెళ్దాం. అవసరం లేదు అంకల్. మంచంపై మోసుకుంటూ వెళ్ళడానికి తులసి అంటే వస్తువు కాదు. మీరు తప్పుకోండి. తీసుకొచ్చారా? రండి రండి. లోపల ఏదో ఒక గదిలో పెట్టండి. అయ్యో, లోపల పెట్టమంటే ఇక్కడ కూర్చోబెడతావేమిటయ్యా? ఏంటి, గదిలో పెట్టి లాక్ చేస్తారా? అదేంటి బాబు అలా అంటావు? లేకపోతే ఏంటండి, గదిలో ఉంటే ఆంటీ ఇంకా సిక్ అయిపోతారు. హాల్లో ఉండాలి. ఏ అవసరం వచ్చినా వెంటనే సాయం చేయొచ్చు. అయితే మాత్రం నట్టింట్లో పెడతావా? నేను ఒప్పుకోను, అంతే. అంకుల్, మీ అమ్మగారికి మీరైనా చెప్పండి. ఆంటీ హాల్లో ఉంటేనే బెటర్. ఇక్కడైతే ఎవరో ఒకరు ఉంటారు. సార్ చెప్పింది కరెక్టే నాన్న. 4 గోడల మధ్య ఉంటే అమ్మ పరిస్థితి దీనంగా అనిపిస్తుంది. అమ్మకేం కాలేదు. మనం తనని మాట్లాడిస్తుంటే త్వరగా కోలుకుంటుంది. రే ప్రసాదు, నువ్వు కూడా ఊరికే ఉన్నావేమిట్రా? ఇల్లు పాడైపోతుంది చెప్పు. అమ్మా, తులసి మనందరికీ సేవ చేసిందమ్మా. ఇప్పుడు తను ఒక మూలన పడేయమంటావా? అలైక్య, మీ నాన్నమ్మకి నువ్వైనా చెప్పు. ఆంటీని ఒక పేషెంట్లా కాకుండా ఒక మనిషిలా చూడమని చెప్పు. అలాగే సార్. నువ్వంటే అలాగే సార్ అని. అవును నానమ్మా. అమ్మకి మాటలు రాకపోయినా మనం మాట్లాడేది వినిపిస్తుంది కదా. అవునమ్మా, బాగా తెలుస్తుంది. కళ్ళతోనే హావభావాలు పలికించడానికి ఇదేమైనా మహానటి సావిత్రి అనుకుంటావా ఏమిటి? నానమ్మ, అమ్మని ఎందుకు ఇప్పుడు కూడా అలా అంటావు? ఏయ్, వెటకారం ఏమీ లేదులేవే. ఆంటీ, మీకు ఎవరు ఏం చెప్పినా వినబడుతుంది. మీ మనసులో మాటలను చెప్పలేరు, కానీ చెప్పేది చేసేది ఏదైనా మీకు నచ్చితే మీ కనురెప్పలు కొట్టండి. నచ్చకపోతే మీరు స్పందించకండి. అవునమ్మా, వంశీ సార్ చెప్పినట్టు చెయ్యి.